ఆంధ్రప్రదేశ్లో ఏర్పడబోయే 2024లో ఏర్పడబోయే కొత్త ప్రభుత్వానికి సంబంధించి ఎన్నికల కౌంటింగ్కి మరికొద్ది గంటలు మాత్రమే ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఎన్నికల కౌంటింగ్ కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి. నరాలు తెగే ఉత్కంఠతో కూడా ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తున్నారు. సుమారుగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలందరూ కూడా ఎన్నికల కౌంటింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుందో, ఎప్పుడు ఫలితాలు వస్తాయనే దానికి సంబంధించి కూడా చాలా ఆతురుగా ఎదురు చూస్తున్న పరిస్థితి. మన ప్రస్తుతం అయితే శ్రీకాకుళంకి సంబంధించి శ్రీకాకుళం జిల్లాలో మొత్తం జిల్లాలో 8 కాన్స్టిట్యూన్సీలు ఉన్నాయి. 8 కాన్స్టిట్యూన్సీలకు సంబంధించి కూడా మొత్తం ఈవీఎంలన్నీ కూడా పోస్టల్ బ్యాలెట్ అన్నీ కూడా ఇక్కడ ఎచ్చర్ల దగ్గరలో ఉన్న ఎచ్చర్ల నియోజకవర్గంలో ఉన్న శివాని ఇంజనీరింగ్ కాలేజీలో మొత్తం అన్నీ కూడా భద్రపరిచారు. ఇక్కడ దీనికి సంబంధించి కూడా మొత్తం అంటే కూడా పూర్తి స్థాయిలో కూడా భద్రతా ఏర్పాటు కూడా చేస్తారు. గత కొన్ని రోజులుగా కూడా ఇక్కడ కేంద్ర బలగాలు, మరోవైపు రాష్ట్ర పోలీసులకు సంబంధించి కూడా ప్రతి ఒక్కరు కూడా మొత్తం కేంద్ర బలగాలు, రాష్ట్ర పోలీసులు అంతా కూడా ఇప్పుడు ఈవీఎంలు కానీ మరోవైపు పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి కూడా పూర్తి స్థాయి భద్రతల మధ్య కూడా ఇక్కడ పర్యవేక్షిస్తున్న పరిస్థితి. మరోవైపు చూస్తే శ్రీకాకుళం జిల్లాలో మొత్తం 8 కాన్స్టిట్యూన్సీ ఉన్నాయి. 8 కాన్స్టిట్యూన్సీకి సంబంధించి కూడా 14,17,000 మంది 17,559 మంది కూడా ఓటును వినియోగించుకున్నారు. సుమారుగా 77% ఈసారి ఓటింగ్ జిల్లా వ్యాప్తంగా కూడా నమోదైంది. దీనికి సంబంధించి కూడా ఈసారి అత్యధికంగా కూడా గతంలో ఎన్నడూ లేని విధంగా జిల్లాలో 25,826 మంది 26 పోస్టల్ బ్యాలెట్లు ఈసారి పోస్టల్ బ్యాలెట్లు కూడా జిల్లా వ్యాప్తంగా కూడా ఉద్యోగులు అయితే వినియోగించుకోవడం జరిగింది. దీనికి సంబంధించి కూడా మొత్తం అన్ని ఈవీఎంలతో పాటు పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించిన మొత్తం అన్నీ కూడా ఇదే శివాని ఇంజనీరింగ్ కాలేజీలు కూడా ఇక్కడే భద్రపరిచారు. అయితే రేపు ఉదయం 8 గంటలకి కౌంటింగ్ ప్రారంభమవుతుంది. మొదటిగా ఆమ్దాల వలసకు సంబంధించి కౌంటింగ్ ప్రారంభమవుతుంది. ఆమ్దాల వలసకి సంబంధించి మొత్తం 20 రౌండ్లోనే అతి తక్కువ రౌండ్స్ ఉన్న నియోజకవర్గం కూడా ఇది ఆమ్దాల వలస. ఫస్ట్ 8 గంటలకి పోస్టల్ బ్యాలెట్లు లెక్కించిన తర్వాత 8:30కి కూడా ఈవీఎంల కౌంటింగ్ ప్రారంభమవుతుంది. ఈవీఎంల కౌంటింగ్లో కూడా ఫస్ట్ ఆమ్దాల వలస నియోజకవర్గాన్ని కౌంటింగ్ ప్రారంభిస్తారు. కౌంటింగ్ ప్రారంభించిన తర్వాత ఫస్ట్ ఫలితం కూడా ఆమ్దాల వలసకు సంబంధించి కూడా వెలువడే అవకాశం ఉన్నట్టు కూడా జిల్లా కలెక్టర్ ఎవరైతే ఉన్నారో మంజీర్ జిల్లాని సుమారు అయితే స్పష్టం చేయడం జరిగింది. మరోవైపు చూస్తే ఈసారి అత్యధిక రౌండ్లు ఉన్నది పాతపట్నం, శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి పాతపట్నం నియోజకవర్గంలో మొత్తం 29 రౌండ్స్ ఉన్నాయి. ఇది చివరి నియోజకవర్గంగా కూడా ఫలితం వెల్లడయ్యే నియోజకవర్గం కూడా పాతపట్నం. మొత్తం చూస్తే రేపు కౌంటింగ్కి సంబంధించి మొత్తం 2,000 మంది సిబ్బంది అయితే కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొంటున్నారు. ఎక్కడ కూడా కౌంటింగ్కి సంబంధించి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 1,400 మందికి పైగా పోలీస్ సిబ్బంది కూడా విధులు నిర్వహిస్తున్నారు. ఇక్కడ 1,429 మంది పోలీస్ సిబ్బంది ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియలు ఎటువంటి ఇబ్బందులు రాకుండా కూడా మొత్తం సిబ్బంది అంతా కూడా విధులు నిర్వహిస్తున్న పరిస్థితి. ఈసారి ఖచ్చితంగా కూడా మొత్తం ఇది ఏదైతే శివాని ఇంజనీరింగ్ కాలేజీలో మొత్తం 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరిని కూడా పాసులు ఉన్న వాళ్ళకి, ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చిన పాసులు ఉన్న వాళ్ళకి తప్ప లోనికి ఇంకెవరిని కూడా రానిచ్చే పరిస్థితి లేదు. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత కూడా 8 నుంచి కంటిన్యూగా కొనసాగుతుంది. మరోవైపు చూస్తే ఎక్కడ కూడా ఎటువంటి అంటే మీడియాకి సంబంధించి కూడా ఎవరైనా ఇక్కడ లోనికి ఏజెంట్లు కానీ లేకపోతే మిగతా ఎవరైనా సరే లోనికి ఒకసారి వెళ్ళిన తర్వాత ఆ కౌంటింగ్ సిబ్బంది కానీ ఒకసారి లోనికి వెళ్ళిన తర్వాత కూడా తిరిగి బయటకు వచ్చే అవకాశం లేదని కూడా జిల్లా ఎస్పీ రాధిక అయితే స్పష్టం చేశారు. ఎందుకంటే For more videos like this, subscribe Big TV channel.